రాజ్యాంగంలో ఉన్నప్పుడు మనం చట్టానికి లోబడి ఉండాలి కదా. జనాలు మన దగ్గర వచ్చినప్పుడు సాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటాయి. రాజకీయం ఎందుకు, ఈ కుర్చీ ఎందుకు? ఈ టర్మ్లో కనుక బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింకి ఉన్న 4% రిజర్వేషన్స్ కూడా మేము తీసేస్తామని అన్నాం. తెలంగాణలో నీది నడవదు కాబట్టి పంపించేసారు కదా. హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ముస్లిమ్స్ బతకడానికి హక్కు లేదంటారా? రిలీజియన్కి సంబంధం లేకుండా హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవర్ ఇట్ మేబీ ఎవరైనా వస్తుంటారు, అందరూ వస్తూ కావాలని చెప్తారా? నిజంగానే హిందూ బ్రదర్స్ అంత నాకు సపోర్ట్ ఉంది. నా పైన ఈగ వాళ్ళని అంతా మీ బ్రదర్సా, లేదంటే మీ ప్రైవేట్ సెక్యూరిటీ, లేదంటే ప్రైవేట్ గుండాలా? మిమ్మల్ని ఎవరేమన్నా అంటే ఏం చేస్తారు? వాళ్ళు ఏమంటే అది చేస్తారు. ఏమంటే అది అంటే ఏమంటే నాకు అర్థం కాదు. ఏమంటే ఇంకా మీకు ఎట్లా చెప్పాలో అన్నా, నేను కాంగ్రెస్ పార్టీ అంటేనే నా ప్రాణం. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ, హిందువుల పార్టీ, ఎస్టీల పార్టీ, ఎస్సీల పార్టీ, బీసీల పార్టీ, అందరి పార్టీ. జనాల గురించి మీరు పోరాడి, మీరు కొట్లాడి, మీ మీద కేసులు వేసుకోవడంత అవసరం మీకు ఏమొచ్చిందన్న? నా స్పెషల్ ఇంట్రెస్ట్ అన్న. ఇవన్నీ ఎవరి కోసం చేసిండు షాన్వాజ్ అని అంటే ఏం చెప్తాడు? జనాలలో పనులు చేస్తే నాకు చాలా హ్యాపీ అన్న. మీరు రాజకీయాల్లో సంపాదించడానికి రాలేదా? రాలేదు. సంపాదించడానికి రాలేదా? రాలేదు. ఇంకొకసారి సంపాదించడానికి రాలేదు. పైసలే సంపాదించాలనుకుంటే ఎవరిని నమ్మించడానికి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు? 4 కేసులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు పొలగొట్టింది, కేర్ హాస్పిటల్ అద్దాలు పొలగొట్టినది. మీరు చిన్న నాయకులా? 100% చిన్న నాయకులా. 100% చిన్న నాయకులు అయితే ఇప్పుడు దాదాపు ఇప్పుడు సమయం 8:30-9 అవస్థ. మీ ఇంటికాడ 10ల సంఖ్యలో జనాలు ఉన్నారు. చిన్న నాయకులు ఇంటికి ఇట్లా రారు కదా. మరి ఏ సమస్యలు ఉన్నా నా ఇల్లు 24/7 ఓపెన్ ఉంటుంది. వాళ్ళ సమస్యలు మీకు చెప్తే సాల్వ్ అవుతుందా? జెన్యూన్ ఉందనుకోండి, నేను ఎక్కడి వరకు అంటే అక్కడ దూరమైన పోతుంది. అంటే పని కావడం కోసం అవతల వ్యక్తులు మీరు బెదిరిస్తారు, భయపెట్టిస్తారు, ఫోన్లో ధమ్కి ఇస్తారని 100% అన్న. ధమ్కి ఇస్తారా? ఫీజ్ కన్సెషన్ కావాలి, పేదోళ్ళు ఉన్నారు, భయపెట్టిస్తారా? లేదు కూడదు అంటే కాలేజ్ పలగొట్టు. ఏందన్నా నాకు వినిపించలేదు. కాలేజే పలగొట్టేస్తా. ఒకసారి మళ్ళీ చెప్తారా? రూడ్గా బిహేవ్ చేయడం, ఇది భవిష్యత్తులో మీకు ఏమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఏమైనా ఉండొచ్చుగా? నా స్టైలే అంత. ఎన్ఎస్యూని అడ్డు పెట్టుకొని షాన్వాజ్ గారు ఇప్పటి వరకు 100 కోట్లు సంపాదించిండు. ఆర్థిక పరంగా బాగా లాభపడ్డాడు. సెటిల్మెంట్లు అని చెప్పి, దందాలని చెప్పి బాగా చేస్తుంటాడు. మీకు ఎప్పుడు కూడా అనిపించలేదా ఇంకా పదవులు ఉంటే కూడా ప్రజలకు మరింత సేవ చేయడానికి స్కోప్ ఉంటుంది అనే ఒక ఆలోచన మీకు ఎప్పుడు రాలేదు? కొన్ని పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉందంటే, పనిచేసేటోళ్ళకి అంత గుర్తింపు దొరుకుతలేదని మా భావన. ఎవరిని చూసుకొని మీరు పాలిటిక్స్లో ఇప్పటి వరకు స్టిల్ ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నారు? రాహుల్ గాంధీ అన్న.